మనకి పైల్స్, ఫిషర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువ రావాలి అంటే ప్రధానంగా 2 ఇంపార్టెంట్. ఒకటి ఫిజికల్ యాక్టివిటీ. యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది ఈ పైల్స్, ఫిషర్ను తగ్గిస్తుంది. రెండోది వచ్చేసి ఫైబర్ కంటెంట్ ఇన్ ఫుడ్. అంటే బాగా ఫుడ్ ఎక్కువ తినే కొద్దీ ఏమవుతుందంటే స్టైల్ మారిపోయి ఇప్పుడు లో ఫైబర్ అనేది ఎక్కువ తింటున్నాం. ఇప్పుడు మన ఫుడ్ అనేది చాలా మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు యాక్చువల్గా ఇండియాలో రైస్ అనేది లేదు. 40-50 ఏళ్ళ క్రితం చూసుకుంటే 10% మంది కూడా రైస్ తినేవాళ్ళు కాదు. అలాగే చికెన్, మటన్ ఇవి కంటెంట్ కూడా ఇంతకుముందు ఫుడ్లో 5%, 10% ఉండేది. అది ఇప్పుడు సిగ్నిఫికెంట్గా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తగ్గింది. ఫైబర్ అంటే అనేది చెప్తాను. ఫైబర్లో 2 రకాలు ఉంటాయి, సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇన్సాల్యుబుల్ అనేది మన జొన్నల్లో ఉంటుంది. ఈ ఇన్సాల్యుబుల్ ఏంటంటే కొంచెం రఫ్గా ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది. మన తినే ఫుడ్స్లో ఫైబర్ బాగా, ఇప్పుడు మన వెజిటేబుల్స్ కానీ, తర్వాత అన్ని రకాల ఫ్రూట్స్ అంటే విత్ స్కిన్ తినేటి విత్ స్కిన్ తినాలి. వెజిటేబుల్స్ కూడా అంతే. వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనకు ఇప్పుడు తినే మనం ఫాస్ట్ ఫుడ్స్, వైట్ రైసు, తర్వాత కేక్స్, చికెను, మటను, ఫిష్, వీటన్నిటిలాంటివి కూడా ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎక్కువ తింటున్నాం. చాక్లెట్లు మొదలుకొని కేకులు అంటాం, చాక్లెట్లు, ఇవన్నిటి కూడా ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి తీసుకున్నప్పుడు దీంతో పాటు ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలి. అప్పుడు అది బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. మొత్తం ఇదే తినేస్తే ఏమిటంటే ఫైబర్ కంటెంట్ బాగా తగ్గిపోతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైబర్ కంటెంట్ ఇన్ ఫుడ్. ఫైబర్ అనేది చాలా ముఖ్యం. ఈ బటన్ ప్రాబ్లం రాకుండా, బటన్ ప్రాబ్లం అనేది హెల్త్ వైజ్ అనేది ఫైబర్ అనేది చాలా ముఖ్యం.